స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం. అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం ప్రక్రియను సక్సెస్ చేసిన ఇస్రో ప్రపంచంలో 4వ దేశంగా భారత్ ఖ్యాతి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియా. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ పలువురు. 2035లోగా స్పేస్ స్టేషన్ నిర్మించాలని ప్లాన్. 2040 నాటికి చంద్రమండలానికి మనుషులు. మొత్తానికి ఈ విజయవంతమైంది ఈ ప్రయోగం. దాదాపు ఈ ప్రయోగం, ఈ స్పెడెక్స్ ప్రయోగం చేసిన 4వ దేశంగా భారత్ ఉంది ఇక్కడ. ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పెడెక్స్ 1B, 15.12 నిమిషాలకు స్పెడెక్స్ 1A ర్యాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరికి గురువారం వీటి అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్టులో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులు అభినందన తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రక్రియతో ఈ తరహా సాంకేతికతను భారత్ కూడా అందిపుచ్చుకుంది. అసలు డాకింగ్ ఎలా చేస్తారంటే, వేగంగా వెళ్తున్న 2 స్పేస్ క్రాఫ్ట్లను ఒకే కక్షలో దగ్గరికి తీసుకొస్తారు. మాన్యువల్గా లేదా ఆటోమేటిక్గా ఆ ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత 2 ఉపగ్రహాలు లేదా స్పేస్ క్రాఫ్ట్లు అంతరిక్షంలో ఒకటవుతాయి. ఈ అనుసంధాన ప్రక్రియను డాకింగ్ అని పిలుస్తారు. ఒకవేళ భారీ పేలోడ్లను నింగిలోకి ఒకేసారి మోసుకెళ్ళలేని పక్షంలో వేరువేరు పేలోడ్లతో వెళ్ళిన ఉపగ్రహాలు స్పేస్ క్రాఫ్ట్లను నింగిలో డాకింగ్ చేస్తారు. 2035లోగా స్పేస్ స్టేషన్ నిర్మించాలని ఇండియా భావిస్తుంది. మనుషుల్ని చంద్రుడిపైకి పంపే యోచనలో కూడా ఉన్నారు. అయితే ఆ లక్ష్యాలు నిజం కావాలంటే వాటికి అనువైన వాస్తవ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఇస్రో ప్రయోగాలు చేపడుతుంది. కీలకమైన టెక్నాలజీపై దృష్టి పెట్టింది. హెవీ రాకెట్ల ద్వారా మోసుకెళ్లే పేలోడ్లను అనుసంధానం చేయాలంటే డాకింగ్ ప్రక్రియ కీలకమైనది. అయితే ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ చంద్రయాన్ 4 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి మీద నుంచి శాంపిల్ తెచ్చేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే దానికి కూడా డాకింగ్ సామర్థ్యం అవసరం ఉంటుంది. శాటిలైట్లు అనుసంధానం అయిన తర్వాత ఒక్కటి అవుతాయి. వాటి మధ్య ఎలక్ట్రిక్ పవర్ షేర్ అవుతుంది. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు 2 శాటిలైట్లు కమాండ్ పంపిస్తారు. ఒకవేళ కమాండ్ సక్సెస్ అయితే ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ అన్డాక్ అవుతుంది. 2 ఏళ్ల పాటు అంతరిక్ష పరిశోధనలు జరుగుతాయి. సాధారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు రెగ్యులర్ డాకింగ్ ఉంటుంది. ఆస్ట్రోనాట్లు వచ్చి వెళ్తున్న ప్రతిసారి స్పేస్ స్టేషన్తో స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానం జరుగుతూనే ఉంటుంది. డాకింగ్ టెక్నాలజీతో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటే భవిష్యత్ ప్రయోగాలు మరింత సులువు కానున్నాయి. 1966లో అమెరికా తొలిసారి జెమినీ 8 స్పేస్ క్రాఫ్ట్ను ఎజనా స్పేస్ క్రాఫ్ట్తో డాకింగ్ చేసింది. 1967లో కాస్మోస్ 186, కాస్మోస్ 180 స్పేస్ క్రాఫ్ట్లను ఆటోమేటిక్ డాకింగ్ చేసింది. 2011లో టియాగాంగ్ స్పేస్ ల్యాబ్తో షంజౌ 8 స్పేస్ క్రాఫ్ట్ను చైనా విజయవంతంగా డాకింగ్ చేసింది. అంటే చూడండి, ఇది మనం సంతోషపడాల్సిన విషయమో లేకపోతే మనం ఎంత వెనకబడదామని ఆలోచించాల్సిన విషయమో తెలియట్లే మనకి. ఇక్కడ చూడండి, 1966లో ఈ ప్రయోగాన్ని యుఎస్ చేసిందంట. 1966లో యుఎస్, 67లో రష్యా, 11లో చైనా చేసింది. 2025లో మనం చేసాం. ఎంత ఇదో చూడండి, 66 అంటే 76, 86, 96, 2006, 16, దాదాపు 59 ఏళ్ళు. మా 59 ఏళ్ళు పట్టింది మనకి ఆ ప్రయోగం చేయటానికి. సరే, ఇప్పటికైనా చేసాం, సంతోషం. అప్పుడు మనం అప్పుడప్పుడే మన సొంతం వచ్చింది కదా, మనకు అట్లాంటి ప్రయోగాలు చేస్తానికి పెద్దగా డబ్బులు ఉండవు అప్పుడు మన దగ్గర. 96లో వాళ్ళు, 66లో వాళ్ళు, 67లో చైనా వాళ్ళు, మన రష్యా వాళ్ళు, 2011లో చైనా వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం చేసాం ఎట్టకేలకు. సరే, లేట్ అయినా చేసాం, కానీ ఇంత లేట్ అయిందా?